బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా కన్వెన్షన్స్ అధినేత శ్రీధర్ రావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడిపై శ్రీధర్ రావు దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తాజాగా ఆయన ఓ వ్యక్తిపై బెదిరింపులకు పాల్పడిన ఆడియో తీవ్రంగా వైరల్ అవుతుంది. ఆడియోలో శ్రీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్కు క్షుద్ర పూజలు చేసి కథం చేసినట్లుగా నిన్ను కూడా కథం చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. 15 రోజుల్లో నీ డౌన్ ఫాల్ మొదలవుతుందని, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోతామని హెచ్చరించారు. ఇక ఆడియోలో నువ్వెంత నీ బతుకెంత, నీ భార్య వారం రోజుల్లో విధవరాలవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆడియోలో శ్రీధర్ రావు బూతులు తిట్టారు. కేఎన్ రెడ్డిపై శ్రీధర్ రావు బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఆయనతో శ్రీధర్ రావు ₹1 కోటి వరకు పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వమని అడిగినందుకు బూతులు తిడుతూ హెచ్చరించినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే శ్రీధర్ రావు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన అనేక నేరాలకు పాల్పడ్డాడని, గత బీఆర్ఎస్ హయాంలో ఆయన ఆగడాలు పెరిగిపోయాయని తీవ్ర ఆరోపణలున్నాయి. 2021లో బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ₹13 కోట్ల చెల్లించినట్లుగా తెలుస్తుంది. సంధ్యా కన్వెన్షన్ అధినేత శ్రీధర్ రావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడిపై శ్రీధర్ రావు దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తాజాగా ఆయన ఓ వ్యక్తిపై బెదిరింపులకు పాల్పడినట్లుగా ఆడియో వైరల్ అవుతుంది. ఆడియోలో శ్రీధర్ రావు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్కు క్షుద్ర పూజలు చేసి కథం చేసినట్లుగా నిన్ను కూడా కథం చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. 15 రోజుల్లో నీ డౌన్ఫాల్ మొదలవుతుందని, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోతామని హెచ్చరించారు. ఇక ఆడియోలో నువ్వెంత నీ బతుకెంత, నీ భార్య వారం రోజుల్లో విధవరాలవుతుందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆడియోలో శ్రీధర్ రావు పచ్చి బూతులు తిట్టారు. కేఎన్ రెడ్డిపై శ్రీధర్ రావు బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. ఆయనతో శ్రీధర్ రావు ₹1 కోటి వరకు పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వమని అడిగినందుకు బూతులు తిడుతూ హెచ్చరించినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే శ్రీధర్ రావు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన అనేక నేరాలకు పాల్పడ్డాడని, గత బీఆర్ఎస్ హయాంలో ఆయన ఆగడాలు పెరిగిపోయాయని ఆరోపణలున్నాయి. 2021లో బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ₹13 కోట్ల చెల్లించినట్లుగా తెలుస్తుంది. ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. 15 రోజుల లోపల నువ్వు అదే శ్మశానంలో ఎండ్ అవుతావు. రాసి పెట్టుకో. దేనికి సార్? నాతో పెట్టుకున్నావు, నాతో పెట్టుకున్నావు. నేను చెప్తున్నా, సేమ్ పూజ స్టార్ట్ చేసిన ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ గా 15 రోజుల లోపల నువ్వు నాశనం అయి సేమ్ రోగం వచ్చి వస్తావు. 15 రోజులు ఇవాళ నుంచి లెక్క పెట్టుకో. ఎందుకు సార్ నాకట్లా సాధన పెడతావు? నీతో ఏం పెట్టుకున్నా? నేను ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసిన 15 రోజులు అంతే. అంటే నువ్వు నన్ను బెదిరిస్తారో? నువ్వు ఎంత, నీ బతికేంత? నేనేం బెదిరించిన? నేను రాసి పెట్టుకోరు. 15 రోజులు రా నన్ను అడుగు. 100 కోట్లు ఖర్చు పెడతాగా నేను ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నోరు జారుతున్నావు? ఏమన్నా నిన్ను చూడు. సేమ్ కుక్క సావు కిడ్నీ రోగం వస్తుంది రేపు పొద్దు నుంచి నీకు. నువ్వేం పైకి వెళ్ళే 3 పల్లె, నువ్వేం దేవుడు కాదు గాని నువ్వు అంటే నాకు అరే చూడు, రేపు పొద్దు నుంచి నీకు ఎక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది చూడు. అరే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఏం నువ్వేమన్నా దేవుని కొడుకు పైకి వెళ్ళి పడ్డావు? నాకెందుకు సాపన పెడతావు? నీతో పని చేయడం తప్ప, పని చేయనికే పిలుచుతావు నువ్వు. పని చేస్తే డబ్బులు అడిగితే అట్టయితావు నువ్వు. ఇదేం పద్ధతి అని నాకు అర్థం కాదు. చెప్పి చేస్తున్నాడు చూడు. అయితే లేదు పెట్టుకో. 15 రోజులు ఈ రోజు నుంచి సార్ ఇక నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. సేమ్ మాగంటి గోపీనాథ్ గారి మీద ఏం స్టార్ట్ చేసినా నీ మీద ఇవాళ స్టార్ట్ చేస్తున్నా.